ఏపీ నిర్మిస్తోన్న బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరు వివాదాస్పదంగా మారింది. ఏపీలో చంద్రబాబు ప్రపోజ్ చేసిన అతిపెద్ద ప్రాజెక్టు బనకచెర్ల. గోదావరి నీటిని సీమకు తరలించే ఈ ప్రాజెక్టుపై ఏపీ చాలా శ్రద్ధ పెడుతోంది. ఓవైపు ఏపీ ఈ ప్రాజెక్టుపై చకచకా పనులు చేస్తూ ఉంటే ఇంకోవైపు తెలంగాణ కూడా చాలా వేగంగా మూవ్ అవుతోంది. ప్రాజెక్టుపై అభ్యంతరాలున్నాయని ఇప్పటి వరకు చెబుతూ వస్తోన్న తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరో అడుగు ముందుకేసి అఖిలపక్షాన్ని ఆహ్వానించారు. బనకచెర్ల ప్రాజెక్టు గోదావరి నది నుంచి 200 టీఎంసీల నీటిని కృష్ణా మరియు పెన్నా బేసిన్లకు తరలించేందుకు రూపొందించారు. ఇది 1980 గోదావరి జల వివాద ట్రిబ్యునల్ అవార్డు, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 నిబంధనలను ఉల్లంఘిస్తుంది. గోదావరి నీటి కేటాయింపుల్లో తెలంగాణకు 968 టీఎంసీల హక్కుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఏపీ అదనపు నీటిని తీసుకోవటం తెలంగాణ హక్కులను కాలరాస్తుందని నీటిపారుదల నిపుణులు వాదిస్తున్నారు. బనకచెర్ల ప్రాజెక్టు గోదావరి నీటిని కృష్ణా బేసిన్ కు తరలించి అక్కడి నుంచి రాయలసీమకు చేర్చే ప్రణాళికలో భాగం. దీనివల్ల తెలంగాణలోని కృష్ణా బేసిన్లో రైతులకు నీటి కొరత ఏర్పడి వ్యవసాయ ఉత్పాదకతపై శాశ్వత నష్టం వాటిల్లవచ్చని ఆందోళనలు ఉన్నాయి. కృష్ణా నీటి కేటాయింపుల్లో తెలంగాణకు 299 టీఎంసీలు మాత్రమే దక్కగా ఏపీకి 512 టీఎంసీలు కేటాయించారు. ఇప్పుడు బనకచెర్ల ద్వారా మరింత నీటిని తీసుకోవటం అన్యాయమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టుకు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు, సెంట్రల్ వాటర్ కమిషన్ లేదా ఎపెక్స్ కౌన్సిల్ నుంచి అనుమతులు లేనప్పటికీ ఏపీ పనులను చేపడుతోందని తెలంగాణ ఆరోపిస్తోంది. ఇది రాష్ట్రాల మధ్య జల విధానాలను ఉల్లంఘించడమేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విభజన చట్టం ప్రకారం కొత్త ప్రాజెక్టులకు సంబంధిత రాష్ట్రాలతో సంప్రదింపులు జరపాల్సిందే. కానీ ఏపీ ఈ నిబంధనలను పాటించడం లేదు. గోదావరి నీటిని భారీ మొత్తంలో తరలించడం వల్ల నదీ ప్రవాహంలో మార్పులు రావచ్చు. ఇది తెలంగాణలోని గోదావరి బేసిన్లో పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తుంది. ఇది మత్స్య సంపద, జీవ వైవిధ్యం, వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఏపీ భవిష్యత్తులో 400 టీఎంసీల వరకు నీటిని తరలించే అవకాశం ఉందని, ఇది తెలంగాణకు మరింత నష్టం కలిగిస్తుందని ఆందోళన ఉంది. కేంద్రం ఈ ప్రాజెక్టుకు 50% నిధులు గ్రాంట్గా, మిగిలినవి రుణాల రూపంలో అందజేస్తుందని, అయితే తెలంగాణలోని కాళేశ్వరం, సీతారామ, పాలమూరు వంటి ప్రాజెక్టులకు ఇలాంటి సహాయం లభించడం లేదని తెలంగాణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు నీటి వనరుల మంత్రి రామానాయుడు ఈ ప్రాజెక్టు సముద్రంలోకి వృధాగా పోయే గోదావరి వరద నీటిని ఉపయోగించుకుంటుందని, తెలంగాణకు ఎలాంటి నష్టం జరగదని వాదిస్తున్నారు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో కరువు ప్రాంతాలకు నీటిని అందించటమే లక్ష్యమని, ఇది నదుల అనుసంధానంలో భాగమని వారు పేర్కొంటున్నారు. కానీ తెలంగాణకు జరిగే నష్టంపై బలంగా వాదించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది. కానీ ప్రభుత్వం సైలెంట్ గా ఉండటం ప్రజల్ని ఆశ్చర్యపరుస్తోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.